123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. మీ అందరినీ ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దాం. మనం సేవ చేయడానికి మనం ముందుకు వచ్చాం. సేవలో నిమగ్నం అవుదాం, ప్రజల మన్ననలు పొందుదాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేజ్ మీద ఉన్నాడు, స్టేజ్ ముందు ఉన్నాడు, అందరినీ కూడా నాది ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నా. ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చినా అది మన ప్రజలకు తీసుకుపోదాం, ప్రజలకు అండగా ఉన్నాం. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఈ చేతుల ప్రభుత్వం చేసి చూపిస్తుంది అని చెప్పే విధంగా నిన్నగా మొన్నే మరి ₹1,00,000 రైతు రుణమాఫీ కూడా మనం తీసుకుని చేశాం. ఏదైతే మాట చెప్పామో ఆడపడుచులకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం వచ్చిన 2వ రోజే ఫ్రీ బస్ డిక్లేర్ చేశాం. దేశంలో ఎవరు చేయని విధంగా ఇవాళ రేవంత్ అన్న చేసుకొస్తా ఉన్నాడు. 30,000 మంది యువతకి మరి బ్రహ్మాండంగా 3 నెలల్లో, ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మా యువతకు ఉద్యోగాలు కల్పించాం. 30,000 మందికి మరి ఓపెన్ గా ఎల్బీ లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్ గా పెట్టి అందరి ముందు మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం ఇది మామూలు మాట కాదు. అలాగే చాలా మంది ఆడపడుచులు ఇళ్లు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఇది మోసం చేసే ప్రభుత్వం కాదు. ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ఎవరెవరికైతే ఖాళీ స్థలాలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టుకోవడానికి తోడ్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్యాస్ ఫండ్ ఇస్తామని చెప్పి అది కూడా జరుగుతూ ఉంది. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతా ఉన్నాయి. దానికి కూడా విధి విధానాలు తయారవుతా ఉన్నాయి. అలాగే పెన్షన్స్ కూడా పెంచబోతా ఉన్నాం. ఆడపడుచులకు ఏదైతే 2,500 ఇస్తామని చెప్పామో దాన్ని కూడా మనం జరుగుతాం. అన్నింటి మీద కూడా, ఎందుకంటే ప్రభుత్వం రావడం ఎలక్షన్ జరగడం, పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం అన్నింటి మీద దృష్టి సారించడానికి సమయం సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే చెప్పామో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ అండగా ఉంటూ మరి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి దిశగా నడిపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.